హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తన్వి శాన్వి ఛానల్. యాక్చువల్లీ బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని తన్వి పాప నేను బాగా ప్రిపేర్ అయ్యాము, ప్లాన్ చేసుకున్నాము, ఏవేవో ఊహించుకున్నాము. కానీ బర్త్డే చేసుకోలేకపోయాము. ఇంతకీ బర్త్డే ఎవరిది, బర్త్డే ఎందుకు చేసుకోలేదంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. హనీ పాపదైతే బర్త్డే కాదు, హనీ వాళ్ళ డాడీది అనమాట. వాళ్ళ డాడీ బర్త్డే కోసం అని చెప్పేసి మేము ముందుగానే కేకు, డెకరేషను అంతా ప్లాన్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాము. కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చిట్టి పాపకు ఫీవర్ వచ్చింది. అందుకని మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెకప్ చేస్తుంటే చాలా ఏడ్చిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం తనని డైవర్ట్ చేద్దామని దారిలో వస్తుంటే విజేత సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం సేపు సరదాగా ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీస్ అయితే తీసుకున్నాము. ఇంటికి రాగానే అలసిపోయి పాప నిద్రపోయింది. ఇంకా కేక్ లేదు, సెలబ్రేషన్స్ లేదు, డెకరేషన్ ఏమీ లేదని చెప్పేసి హనీ పాప డిసప్పాయింట్ అవ్వకుండా నేనైతే పాపతోటి చిన్న డిఐవై చేయించాను. తనకైతే ఇలాంటివి చాలా ఇష్టము. నేను పక్క నుండి కొంచెం అప్పుడప్పుడు తనకి హెల్ప్ చేస్తూ ఉంటే తను ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటుంది. ఈరోజైతే బటర్ఫ్లై చేసింది, కానీ అది వాళ్ళ చెల్లి పాదాలతోటి చేసిందనమాట. ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ పెయింట్ అనమాట. ఇవి చిన్న పాప లెగ్స్కి పెయింట్ అంటించి తను A4 సైజ్ పేపర్ మీద వేసి బటర్ఫ్లై షేప్ తోటి బటర్ఫ్లై వేసి వాళ్ళ డాడీ అంటే ఇష్టమని హ్యాపీ బర్త్డే అని రాసింది. అది అంతా ప్యాక్ చేసి తను వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఓన్లీ అలా కాకుండా దాంతోపాటు స్వీట్స్, ఒక చాక్లెట్ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఆల్రెడీ వాళ్ళ డాడీ మార్నింగ్ నుంచి వర్క్ చేసి అలసిపోయి ఉన్నాడు. ఇప్పటికే టైం 11:30 అయింది. అయినా కానీ తనైతే ఎంతో యాక్టివ్గా చేసింది. వెళ్ళి వాళ్ళ డాడీకి ఇచ్చింది. చాలా సర్ప్రైజ్ అయ్యాడు. నిజంగా కేక్ కంటే కూడా వాళ్ళ పాప ఇలాంటివి చేసినప్పుడే తను షాక్ అవుతాడు. ఎందుకంటే మాకైతే ఇలాంటివి రావు. పిల్లలు అయితే గ్రోత్ అవుతున్నారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. స్వీట్ తీసుకోండి.